కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్తులు బాగుపడతాయేమని గొప్పగా ఆశపడ్డాం అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ బీసీ వర్గాలైతే గొప్పగా ఆశపడ్డాయో, ఏ బీసీ వర్గాలైతే ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నామో మళ్ళీ మేము పోరాటాలు మాత్రమే చేయాలన్నా అధ్యక్ష? అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి కుర్చీలు ఎందరో మంది కుర్చీలలో కూర్చుంటున్నారు. అధికారంలోకి రావడానికి ముందు మాకు చెప్పేటటువంటి మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతున్నది అధ్యక్ష. అధ్యక్ష, బీసీలలో సమర్థులు లేరా అధ్యక్ష? బీసీలలో నమ్మకస్తులు ప్రభుత్వానికి ఉండేవాళ్ళు లేరా అధ్యక్ష? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 53-54% ఉన్నటువంటి బీసీలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరొక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సంఖ్య ఎంత బీసీలది? మీరిచ్చినటువంటి కార్పొరేషన్లలో కూడా నా సోదరుడు మేము కూడా ఊహించుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా బీసీల పట్ల మేము ఏదైతే తపనతో ప్రయత్నం చేస్తా ఉన్నామో, నేను కూడా అనుకున్నా అధ్యక్ష, మా సోదరునికి ముందల స్థానం దొరుకుతుందేమో అని చాలా ఆశపడ్డా అధ్యక్ష. మంచి మాటకారి, సమర్థుడు, చాలా కష్టాలు కిందికెంచి రాజకీయాన్ని చూసినోడు. ఆ స్థానం దొరికితే భవిష్యత్తు బాగుంటుంది మనకు అధ్యక్ష. మరి తమకేమో తన దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష. అక్కడ పక్క కూర్చున్న కూడా వాళ్ళ దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష. వాళ్ళు వచ్చి మేము ఇప్పుడు స్థానం కలిగించిన తర్వాత కలిగించాలని ప్రయత్నం చేస్తుంటే ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమో మా సోదరుడే అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను శ్రీయర్ అన్నకు మంత్రి పదవి వచ్చా అంటే నేను గవర్నర్ అక్కడికి ప్రమాణ స్వీకారం వెళ్ళిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని పుష్పగుచ్చం ఇచ్చి ఆలింగనం చేసుకున్న తర్వాత ఎంత ఆశపడ్డా అంటే, ఎన్ని పోర్ట్ఫోలియోలు వస్తారో మా అన్నకు, ఎంత పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు ఇస్తారో అని చాలా ఆశపడ్డా అధ్యక్ష. మా బాధ అంతా కూడా మీరు చెప్పేటటువంటి మాటలకు, చేసేటటువంటి వ్యవహారాలకు పొంతన లేకుండా ఉంటున్నది కాబట్టి ఈ రాష్ట్ర బీసీలు అనుమానపడతా ఉన్నారు అధ్యక్ష. ఎంత గొప్పగా చెప్పిండ్రు, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లు మా కాల పరిమితిలో 1,00,000 కోట్లు మీకు టంచన్గా ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు. 22 నెలలు గడిచింది అధ్యక్ష. ఆ లెక్కన 40,000 కోట్ల రూపాయలు రావాలా, 4 పైసలు కూడా ఈరోజు సప్లా నిధులు రాలేదు అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు నిధులతో కలకలలాడుతుండే ఈరోజు బీసీ కార్పొరేషన్లకు తాళాలేసే పరిస్థితి, బీసీ కార్పొరేషన్లకు చెల్లి కవ్వలేదు. బీసీ కార్పొరేషన్ల పరిస్థితి ఆ రకంగా కావడానికి కారకులు ఎవరు అధ్యక్ష? ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీసీలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది అధ్యక్ష. ఈరోజు బీసీలని మీకు మద్దతు ఇవ్వకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? ఓట్లు వేసేటప్పుడు బీసీలు కావాలా, మీకు సీట్లు రావడానికి బీసీలు కావాలా, కానీ ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మాకు అవకాశాలు ఉన్నాయి. పోనీ మంత్రివర్గం అయిపోయింది.